హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర సర్వంగా సుందరంగా సిద్దమైంది. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శోభాయాత్రకు హాజరయ్యారు. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ టేక్డీ వరకు శోభాయాత్ర కొనసాగనుంది. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలుచోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచారు. సిపి సజ్జనార్ బందోబస్తును స్వయంగా పరిశీలించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. నిలబడినటువంటి భక్తులందరూ కూడా దయచేసి కుర్చీలలో కూర్చోవలసింది. అక్కడ ఎవరు కూడా నిలబడొద్దు. దయచేసి నిలబడ్డ వాళ్ళందరూ కూడా దయచేసి లోపలికి రండి. ఇటువైపు లోపలికి రండి. ఇటువైపు రండి. జై శ్రీరామ్. రాముడి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా పూర్తి చేసుకొని ఇప్పుడే ఇక శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొంత ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, సిద్ధమైంది. మరి కాసేపట్లో సీతారాం ఆలయం నుండి శ్రీరామ శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ శోభాయాత్రకు ఎలాంటి ఏర్పాట్లు చేశారన్న అంశాల గురించి మాతో మాట్లాడడానికి సిపి సజ్జనార్ ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి సార్, ఎన్ని కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరుగుతుంది? శోభాయాత్రకు డిపార్ట్మెంట్ తరఫున ఏ ఏర్పాట్లు చేశారు? మొత్తం హైదరాబాద్ లో 339 ప్రొసెషన్స్, రిలీజియస్ ఫంక్షన్స్ ఉండడం, దాంట్లో ఈ 4 ప్రొసెషన్స్ సీతారాం బాగ్ నుంచి స్టార్ట్ అయ్యే సీతారాం మన ప్రొసెషన్ చాలా ఇంపార్టెంట్. అట్లానే ఇక్కడ కొన్ని 4 ప్రొసెషన్స్ ఉన్నాం. దానికి ఆల్మోస్ట్ మన సిపి శ్రీనివాస్, అడిషనల్ సిపి ప్రొఫెసర్ ఇక్బాల్, జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్, లోకల్ డీసీపీ గోల్కొండ, డీసీపీ ఖైరతాబాద్, సిబ్బంది నేతృత్వంలో అన్ని బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3000 పైన బందోబస్తు పెట్టడం జరిగింది. అట్లానే ఆక్టోపస్, ర్యాక్ పార్టీస్ కూడా టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఏ మార్గంలో శోభాయాత్ర సాగుతుంది సార్? శోభాయాత్ర జరిగే మార్గాల్లో గతంలో జరిగిన ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆల్రెడీ ముందునే ఆర్గనైజర్స్ తో మాట్లాడడం జరిగింది. నేను, మన జిహెచ్ఎంసీ కన్నన్ను అందరు కలిసి ఇక్కడ చూసుకోవడం జరిగింది. సో లాస్ట్ టైం ఛాలెంజెస్ ఏమన్నా దానికి తగ్గట్టుగా మనము ప్లాన్ చేయడం జరిగింది. సీతారాంబాగ్ ఆలయం నుంచి ఎన్ని గంటలకు శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది? ఎన్ని గంటలకు ముయ్యాలని చెప్పేసి మీరు ప్లాన్ చేసుకున్నారు? 2 o'clock స్టార్ట్ చేయాలనుకున్నాను. అరౌండ్ 9 కంప్లీట్ చేయాలని చెప్పి ఆర్గనైజర్స్ కూడా కోఆపరేట్ చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. టస్కర్ వెహికల్స్ ఎక్కువగా వినియోగించారు, కొన్ని రిపేర్లు మధ్యలో ఆగిపోయింది. శోభాయాత్ర కూడా చాలా ఆలస్యమైంది సార్. ఈసారి అలాంటి ఏమైనా జరగకుండా ఆల్రెడీ ఆర్గనైజర్స్ ఈ టస్కర్ వెహికల్స్ కావచ్చు, వాళ్ళు మైక్స్ కావచ్చు, అన్ని పైన కూడా మనం డీటెయిల్ మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సహకరిస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సహకరిస్తారని చెప్పి కూడా మనం హామీ. శోభాయాత్ర చేసే టైంలో డీజిల్ కావచ్చు, లేకపోతే కొంతమంది కామెంట్లు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. తర్వాత ప్రసంగాలు కూడా రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. రెచ్చగొడితే మనం ప్రతిసారి ఎట్లా మనం వాళ్ళు రెచ్చగొడితే చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తానికి శోభాయాత్ర మరి కాసేపట్లో ఆలయం నుంచి కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. సుమారుగా 7 కిలోమీటర్ల శోభాయాత్ర ఉంటుందంటూ కూడా చెబుతున్నారు. శోభాయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. మరోవైపు ఆ రూట్లను పరిశీలించాము. గతంలో జరిగినటువంటి తప్పిదాలు జరగకుండా ఈసారి పక్కన సిపి సజ్జనార్ చెప్తున్నటువంటి మాట.